బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆవర్తన రేపటికల్ బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాలను చేసింది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఈ వాతావరణ శాఖ. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేయడంతో ప్రమత్తమైంది. ఇక తెలంగాణలో నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంది. ఇక భూపాలపల్లి, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ వాగులు పొంగి పొర్లి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 2 గేట్లను ఎత్తి వరద నీటిని ఎగువకు వదులుతున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వంకలు పొంగిపడుతున్నాయి. మునిపల్లి మండలంలో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అంతారం వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ నిర్మించకపోవడం, పాత రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో బైక్లో వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. ఇక సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు అందిస్తారు. సునీల్, చెప్పండి, వాతావరణ శాఖ వర్షాలపై ఏముంటుంది? ఇంపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఈ రోజు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ సంగారెడ్డి జిల్లాలో వర్షాలు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో భారీ వర్షం కురుస్తుంది. అంతారం, చిన్న చెల్మడ వెళ్లే రోడ్డుపై నుండి పక్కనే ప్రవాహం పెద్ద ఎత్తున పొంగి పొర్లుతుంది. దీంతో వర్షపు నీరు పెద్ద ఎత్తున ప్రమాదకర స్థాయి నుంచి ప్రవహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇక్కడ నూతన వంతెన నిర్మించే స్థానికులు ఎన్నో రోజుల నుంచి కోరుతున్నప్పటికీ స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ వర్షాల కారణంగా సదాశివపేటలో రోడ్లని జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు ఇప్పటికే భారీ నేపథ్యంలో కంట్రోల్ రూమ్లను, టోల్ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు విజృంభించనున్న నేపథ్యంలో జిల్లాల వైద్యాలు ఇప్పటికే ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేసుకున్నారు. స్థానికంగా పిహెచ్సి స్థాయి మానిటరింగ్ చేస్తున్నారు. ఓపీ సమయాలను కూడా పెంచే అవకాశం కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మళ్లీ వర్షాలు ప్రజలకు తీస్తున్నాయి. ఉదయం నుంచి ఆదిలాబాద్ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా రోడ్లు రాకపోకలు నిలిచిపోగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. భూమి కురుస్తూ ఉండడంతో ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం